So good afternoon all. Today I am going to explain about CMOS logic families. CMOS logic families. Yesterday we have discussed about the CMOS NAND gate, CMOS NOR gate, which is a part of CMOS logic. And today I am going to explain about CMOS logic families. మీన్స్ మనకి ఎలా అంటే లాజిక్ ఫ్యామిలీస్లో బైపోలర్ లాజిక్ ఫ్యామిలీ, యూనిపోలర్ లాజిక్ ఫ్యామిలీ అని చెప్పేసి ఎలా అయితే క్లాసిఫై చేసామో అలానే CMOS లాజిక్ ఫ్యామిలీస్ అని చెప్పి కూడా ఉన్నాయమ్మా. దాంట్లో లాజిక్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే CMOSని చిప్స్గా CMOS చిప్స్, TTL చిప్స్ అని చెప్పేసి అంటాం కదా, వాటిని డెవలప్ చేశారు డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. అంటే స్పీడ్ రిక్వైర్మెంట్, పవర్ రిక్వైర్మెంట్, డిలే టైమ్, ప్రాపగేషన్ డిలే, వీటిని బేస్ చేసుకొని CMOS చిప్స్ అనేవి డెవలప్ చేశారు. సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. As we all know that CMOS logic families are of 7 types. In yesterday's class also we have discussed about the CMOS logic families. Everyone note it down. First of all, CMOS logic families అంటే ఏంటి, అవి దేనికోసం యూజ్ చేస్తా అని చెప్పేసి చెప్తాను. CMOS logic families are equivalent to most of TTL chips. CMOS logic families are equivalent to most of TTL chips. TTL chips. Why we are using CMOS chips means why we are using CMOS chips means these are in much low power requirements. Much low power requirements. These are in much low power requirements. So CMOS logic families are equivalent to most of TTL chips. అంటే ఏంటి, CMOS logic families అనేవి TTL chips కి ఈక్వాలెంట్ గా ఉంటాయి. TTL chips తో CMOS logic families అనేవి ఇంటర్ఫేస్ అవుతాయి. CMOS చిప్స్ అనేవి వెరీ లెస్ అండ్ లో పవర్ రిక్వైర్మెంట్స్ లో ఉంటాయమ్మా. అండ్ CMOS చిప్స్ ఆర్, నోట్ ఇట్ డౌన్, CMOS చిప్స్ ఆర్ operate CMOS chips are operate wide range of power supply. Wide range of power supply. Wide range of power supply between 3 to 18 volts. Between 3 to 18 volts. So CMOS logic families are equivalent to most of TTL chips. CMOS logic families are equivalent to most of TTL chips, and CMOS chips are very much low power requirements. CMOS chips are having very much low power requirements, and also it operate in wide range power supply of 3 to 18 volts. అంటే CMOS చిప్స్ అనేవి TTL చిప్స్ కి ఈక్వాలెంట్ గా ఉంటాయి, ఇంటర్ఫేస్ అవుతాయి వాటితోటి. అలానే CMOS చిప్స్ లో లో పవర్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది, హై పవర్ అనేది అవసరం లేదు. అండ్ దెన్ ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ పవర్ సప్లైస్ ని, పవర్ సప్లైలో పవర్ సప్లై వోల్ట్స్, వైడ్ రేంజ్ ఆఫ్ పవర్ సప్లై ఆఫ్ 3 to 18 volts. 3 to 18 volts అంటే అక్కడ మనం వోల్టేజ్ ఇస్తున్నామమ్మా, కరెంట్ ఇవ్వట్లేదు. మన CMOS చిప్స్ లో కరెంట్ కనుక ఇస్తే చిప్ అనేది క్యాపబిలిటీకి తట్టుకోదు. CMOS చిప్స్ కానీ ఏవైనా కానీ +15 లోపు మాత్రమే ఉండాలి వోల్టేజ్ సప్లై అనేది. వాట్స్ ఇవ్వం, అక్కడ వోల్ట్స్ మాత్రమే ఇస్తాం. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్డ్ అబౌట్ ద వాట్స్ ఆర్ వోల్ట్స్. వాట్స్ అనేవి మనం ఇవ్వం, వోల్ట్స్ మాత్రమే ఇస్తాం, అక్కడ వోల్టేజ్ ఇస్తాం పవర్ సప్లై కింద. ఓకేనా? సో నెక్స్ట్, CMOS logic families are 7 types. CMOS logic families are 7 types. First one is the 4000 series CMOS.
This is the first CMOS family that is introduced in the CMOS logic family. 4000 series CMOS అనేది first CMOS logic family amma, that is introduced in the year of before 1980s. Before 1980s. ఈ 4000 series అనేది బెస్ట్ ఇన్ లో పవర్ కన్జంప్షన్. పవర్ కన్జంప్షన్ అనేది తక్కువగానే ఉంటుంది 4000 సిరీస్లో. కానీ దాంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే టీటీఎల్ ఫ్యామిలీస్ తోటి ఇంటర్ఫేస్ అవ్వలేదు. టీటీఎల్ ఫ్యామిలీస్ తోటి ఇంటర్ఫేస్ అవ్వలేదు. ఇక్కడ ఇంటర్ఫేస్ మీనింగ్ ఏంటి? నోట్ ఇట్ డౌన్. ఇంటర్ఫేస్ మీన్స్ కనెక్టింగ్ one output of circuit to the another circuit. One output of circuit to the another circuit. దీనికి ఇంకొక డెఫినేషన్ కూడా ఉందమ్మా. ఇంటర్ఫేసింగ్ ఈజ్ నథింగ్ బట్ the system which have electrical characters. ఇంటర్ఫేసింగ్ అంటే ఏంటి? ఒక సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక సర్క్యూట్ కి కనెక్ట్ అవడం. మన CMOS లో యూజ్ చేసేటప్పుడు మాక్సిమం ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తాము. అంటే CMOS అనేవి TTL తో ఇంటర్ఫేస్ అవ్వగలదా లేదా, అంటే CMOS అవుట్పుట్ అనేది TTL కి కనెక్ట్ అవ్వగలదా లేదా అనేది చెక్ చేస్తాం. సో 4000 సిరీస్ లో డ్రాబ్యాక్ ఏంటి అంటే TTL ఫ్యామిలీస్ తో ఇంటర్ఫేస్ అవ్వలేదు. అందుకని చెప్పేసి నెక్స్ట్ TTL ఫ్యామిలీస్ తో ఇంటర్ఫేస్ అయ్యే హై స్పీడ్ CMOS ని ఇంట్రడ్యూస్ చేశారు. 74 series HC. Here HC means high speed CMOS, and the third one is 74 series HCT. High speed CMOS TTL compatible. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఈ HCT అనేది TTL కంపాటబుల్. అలానే మైనర్ క్యారెక్టర్స్ అనేవి చేంజ్ ఉంటాయి. అంటే పవర్ కొంచెం తగ్గొచ్చు, స్పీడ్ పెరగొచ్చు, ఇలా మైన్యూట్ డిఫరెన్స్ అనేవి ఉంటాయి 74 HCకి 74 HCTకి. ఇక్కడ 74 అనేది ఎందుకు ఇచ్చామంటే ఇట్ ఈజ్ ఏ TTL counterpart number. 74 is a TTL counterpart number. We are interfacing with the TTL, that's why we have given 74 there. So 74 is HC means high speed CMOS. ఇది 4000 తర్వాత వచ్చిన CMOS లాజిక్ ఫ్యామిలీ. ఇదేంటి? TTL తో ఇంటర్ఫేస్ అవ్వగలదు. ఇంకొకటి ఏంటంటే 4000 సిరీస్ కంటే దీని స్పీడ్ ఎక్కువ. 74 సిరీస్ HCT అనే స్పీడ్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చింది VHC, వెరీ హై స్పీడ్ CMOS. దిస్ ఈస్ ట్వైస్ స్పీడ్ దాన్ HC. అంటే హై స్పీడ్ CMOS కంటే ఇది ఇంకా స్పీడ్. VHC అనేది హై స్పీడ్ CMOS కంటే ఇంకా స్పీడ్. అలానే TTL కంపాటబిలిటీ స్పీడ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. VHCT రెండు డిఫరెన్స్ ఏం లేదు, మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి TTL కంపాటబుల్, ఇంకోటి హై స్పీడ్ CMOS. అంటే స్పీడ్లో కానీ పవర్లో కానీ ప్రాపగేషన్ డిలో కానీ క్విసెంట్ పవర్ సప్లై కానీ వీటిల్లో మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంటుందమ్మా. నెక్స్ట్ FCT, ఫాస్ట్ CMOS TTL కంపాటబుల్, అండ్ FCTT, fast CMOS TTL compatible with VOH. These are the 7 logic families that are in the CMOS logic families. First of all, going with the 4000 series CMOS logic family. 4000 series CMOS logic family. So this is the first commercially available CMOS family that is introduced in the 4000 CMOS logic family. ఏంటంటే 4000 series CMOS అనేది ఫస్ట్ CMOS లాజిక్ ఫ్యామిలీ అమ్మ. దీంట్లో పవర్ కన్జంప్షన్ అనేది లోగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఇంటర్ఫేస్ విత్ ద TTL లాజిక్ ఫ్యామిలీ. Okay, so the 4000 series CMOS is the first commercially available CMOS family, and also it is having the low power consumption,
and it is not easy to interface with the TTL logic family. It is not easy to interface with the TTL logic family. Next one is the 74 series HC and HCT families. 74 series HC and HCT families. ఇక్కడ 74 అనేది ఎందుకు యూజ్ చేసామంటే TTL ఫ్యామిలీలో కౌంటర్ పార్ట్ నెంబర్ 74. సో మనం దాంతో ఇంటర్ఫేస్ చేస్తున్నాం కాబట్టి 74 అనేది ప్రిఫిక్స్ నెంబర్ గా ఇండికేట్ చేసాం ఇక్కడ. అలానే HCT ఫ్యామిలీస్ అనేవి ఫస్ట్ TTL కంపాటబుల్ ఫ్యామిలీ ఫర్ ద CMOS లాజిక్ ఫ్యామిలీస్. CMOS లాజిక్ ఫ్యామిలీస్ లో HC and HCT are the first TTL compatible and interface family. CMOS logic family లో 74 series HC and HCT అంటే సెకండ్ లాజిక్ ఫ్యామిలీ థర్డ్ లాజిక్ ఫ్యామిలీ రెండు మిక్స్ చేసి చెప్తున్నాను నేను ఇక్కడ. దీస్ ఆర్ ద ఫస్ట్ TTL ఇంటర్ఫేస్ లాజిక్ ఫ్యామిలీ. ఓకే, దీనికి ఫస్ట్ లాజిక్ ఫ్యామిలీకి డిఫరెన్స్ ఏంటంటే దీస్ ఆర్ హైయర్ స్పీడ్ and better syncing and sourcing capability than 4000 series. ఇవేంటంటే 4000 series CMOS కంటే హై స్పీడ్ లో ఉంటుంది. 4000 CMOS కంటే హై స్పీడ్ లో ఉంటుంది. సేమ్ టైం సింకింగ్ అండ్ సోర్సింగ్ క్యాపబిలిటీ అనేది బాగుంటుంది. ఇక్కడ సింకింగ్ అంటే ఏంటి, సోర్సింగ్ అంటే ఏంటి? సింకింగ్ సోర్సింగ్ మీకు ఆల్రెడీ పీడీసీలో వచ్చింది. సింకింగ్ అండ్ సోర్సింగ్ అంటే anyone? Okay, note it down. Syncing and sourcing are the terms that is used to define control of direct current flow. Syncing and sourcing అనేది దేనికోసం యూజ్ చేస్తాము? డైరెక్ట్ కరెంట్ ఫ్లో ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ద టర్మ్స్ యూజ్డ్ టు డిఫైన్ కంట్రోల్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ ఫ్లో ఇన్ ఏ లోడ్, ఇన్ ఏ CMOS లోడ్. ఓకే, ఫస్ట్ సింకింగ్ ఏం చేస్తుంది? సింకింగ్ ప్రొవైడ్స్ గ్రౌండింగ్ కనెక్షన్ టు ద load. Maybe input or output, but it provides the grounding connection to the load. So syncing అంటే ఏంటి? Syncing provides grounding connection to the load, whether it is input or output. Okay, next sourcing provides voltage source to the load. Sourcing provides voltage source to the load, whether maybe input or output. So ikkada syncing and sourcing ante entante these are the terms that are used to define the control of direct current flow in a load. And syncing is a grounding connection for the load, and sourcing is the grounding voltage source to the load. Sourcing provides the voltage sourcing to the load. Okay, these are the syncing and sourcing. So these families are having the higher speed and better syncing and sourcing capability than 4000 series. The HCT family, high speed CMOS TTL compatible family, maintains the compatibility with TTL family, having power supply voltage is same as TTL. Plus 5 volts. TTL logic family power supply ఎంత ఇస్తుంది చిప్స్ కి? ప్లస్ 5 volts ఇస్తుంది. HCT family 2 volts నుంచి 5 volts దాకా పవర్ సప్లై అనేది జనరేట్ చేస్తుందమ్మా. The power supply voltage from the HC family is 2 volts to 5 volts. The power supply voltage from the HC family is 2 volts to 5 volts. ఇక్కడ పవర్ సప్లై అనేది హై స్పీడ్ కోసం యూజ్ చేస్తాము. హై పవర్ సప్లై అనేది హై స్పీడ్ కోసం యూజ్ చేస్తాం. లో పవర్ సప్లై అనేది పవర్ డిసిపేషన్ కోసం యూజ్ చేస్తాము.
So the power supply voltage is used for the high power supply voltage is used for the high speed, and low power supply voltage is used for the low power dissipation. Power dissipation అంటే ఏంటమ్మా ఇక్కడ? Power consumed by the gate. It is a character for the logic family. It is a character for the logic family. Power consumed by the gate. Okay. Next one, VHC and VHCT family. అంటే very high speed CMOS and very high speed CMOS TTL compatible families. Very high speed CMOS and very high speed CMOS TTL compatible families. TTL compatible families. Fourth, fifth families ఇవి CMOS లాజిక్స్ లో ఫోర్త్ ఫిఫ్త్ ఫ్యామిలీస్. ఇవేంటంటే 1980s తర్వాత, అంటే బిట్వీన్ 1980 to 1990లో ఇన్వెంట్ చేశారు. దేనికోసం ఇన్వెంట్ చేశారంటే హై స్పీడ్ CMOS కోసం. అంటే హెచ్సి కంటే వెరీ హై స్పీడ్, అంటే ట్వైస్ స్పీడ్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. ట్వైస్ స్పీడ్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. అలానే అదే స్పీడ్ తో TTL తోటి ఇంటర్ఫేస్ అవుతుంది. These families are twice faster than the HC and HCT families in CMOS. These families are twice faster than the HC and HCT families in CMOS. These maintain the backward compatibility with TTL. With TTL. And VHC, VHC లో మైన్యూట్ డిఫరెన్స్ ఏంటంటే మనం తీసుకునే ఇన్పుట్ లెవెల్స్ చేంజ్ ఉంటాయి కానీ అవుట్పుట్ క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉంటాయమ్మా. VHC, VHCT లో మనం ఇన్పుట్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. మనం తీసుకునే ఇన్పుట్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి కానీ అవుట్పుట్ క్యారెక్టర్స్ అనేవి సేమ్ ఉంటాయి. అలానే దీస్ ఫ్యామిలీస్ ఆల్సో హ్యావ్ ద సిమెట్రిక్ అవుట్పుట్ డ్రైవ్ like HC and HCT family. ఇక్కడ సిమెట్రిక్ అవుట్పుట్ డ్రైవ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ డ్రైవ్ సిగ్నల్. Symmetric drive is nothing but output drive signal. These families are also having the symmetric output drive signal. Okay. So these are having the symmetric output drive. VHC and VHCT are having the symmetric output drive. The symmetric output drive means it is an output drive signal. Okay, next one. The difference between the speed and power characters for the HC, HCT, VHC, VHCT families are shown below. These are very important. These characters are very important. మీకు CMOS లాజిక్ ఫ్యామిలీస్ మీద క్వశ్చన్ కనుక అడిగినట్టయితే మీ ఈ క్యారెక్టర్స్ రాయకపోతే మీకు మార్క్స్ పడవు. 100% అది కంపల్సరీగా ఈ క్యారెక్టర్స్ మెన్షన్ చేయాలి. మీ దీంట్లో తిరిగి పాటు ఎంత రాసినా కానీ డిఫరెన్స్ రాయాలి HC, HCT, VHC, VHCTకి. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఫర్ ద HC, HCT and VHC, VHCT. Everyone note it down. First one is a description, means what type of delay or power supply, what type of character we are giving, and component name, symbol, condition. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎంత ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది. నెక్స్ట్ HC, HCT, VHC, VHCT. These are the families for in the CMOS logic family. So first of all, typical propagation delay అనుకున్నా అంటే ఏమనుకున్నామమ్మా మనం? It is one of the character. Propagation delay is one of the character. What it will do? The delay between the input and the output. It will explain the delay between the input and the output. It will explain the delay between input and the output. Delay time for the input to the output. Okay. So ఇది నానో సెకండ్స్ లో మెజర్ చేస్తామమ్మా. అలానే అక్కడ నోట్ చేసుకోండి, 1 nanosecond is equals to 10 to the power of minus 9 seconds. 1 nanosecond is equal to 10 to the power of minus 9 nanoseconds. అలాంటిది మనం ఇక్కడ 9 nanoseconds అని ఇస్తున్నాం, 10 nanoseconds అని ఇస్తున్నాం, 5.2 అని ఇస్తున్నాం, 5.5 అని ఇచ్చాం. ఓకేనా? సో 1 nanoseconds equals to 10 to the power of minus 9 seconds. సో ఇక్కడ కాంపోనెంట్ SSI, MSI అని తీసుకున్నాం.
ఎస్ఎస్ఐ అంటే ఏంటి ఇక్కడ? స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఎంఎస్ఐ మీన్స్ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. ఎంఎస్ఐ మీన్స్ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. ఈ స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే ఐసిస్ లో కొన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటే, అంటే స్మాల్ ట్రాన్సిస్టర్స్ ఉంటే దాన్ని స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటాము. ఎంఎస్ఐ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ చిప్. హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ చిప్ ఈజ్ కాల్డ్ మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్. అంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తే దాని ప్రాపగేషన్ డిలే ఎలా ఉంటుంది, అలానే ఫ్యూ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తే దాని ప్రాపగేషన్ డిలే ఎలా ఉంటుందని చెప్పేసి మనం చెక్ చేస్తున్నాం ఇప్పుడు దాని మీనింగ్. అర్థమైందా? హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, కొన్ని ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, దాని స్పీడ్ అనేది, లేకపోతే ప్రాపగేషన్ డిలే అనేది, లేదా పవర్ సప్లై అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాము. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఇది మీరు మెన్షన్ చేయాలి. ఓకే, టిపికల్ ప్రాపగేషన్ డిలే. ప్రాపగేషన్ డిలే ఈజ్ నథింగ్ బట్ ద డిలే టైమ్ it's taken from input to the output. SSI means small scale integration, MSI means medium scale integration. SSI is nothing but the few transistors that are present in the chip, and MSI means hundreds of transistors that are present in the chip. Hundreds of transistors that are present in the chip. Symbol అంటే ఏంటి? ఇక్కడ TPD అని ఉంది. T suffix of PD అని ఉంది. అంటే ఏంటి? typical propagation delay. దాని మీనింగ్ typical propagation delay. టిపికల్ ప్రాపగేషన్ డిలే అంటే నేను కొన్ని ట్రాన్సిస్టర్స్ తీసుకుంటే, అంటే ఎస్ఎస్ఐలో నాకు హెచ్సిలో 9 నానో సెకండ్స్ తోటి జనరేట్ అవుతుంది ప్రాపగేషన్ డిలే అనేది. హెచ్సిటిలో 10 నానో సెకండ్స్ ప్రాపగేషన్ డిలే తోటి జనరేట్ అవుతుంది. ఆ మీనింగ్ అది నువ్వు అక్కడ చెప్తున్నావు. 9 నానో సెకండ్స్ అనేవి అంటే కొన్ని ట్రాన్సిస్టర్స్ తీసుకుంటే అంత ప్రాపగేషన్ డిలే అనేది CMOS అనేది పర్ఫామ్ అవుతుంది. అలానే హెచ్సిటిలో అంటే హై స్పీడ్ CMOS TTL కంపాటబుల్ లో 10 నానో సెకండ్స్ అనే స్పీడ్ పర్ఫామ్ అవుతుంది. అండ్ నానో సెకండ్ స్పీడ్ పర్ఫామ్ అవుతుంది, ప్రాపగేషన్ డిలే పర్ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ VHCలో 5.2 5.5 చూసా. ఇక్కడికి వచ్చేసరికి తగ్గిపోయింది, ప్రాపగేషన్ డిలే అనేది తగ్గిపోయింది. ప్రాపగేషన్ డిలే అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డిలే టేకెన్ ఫ్రమ్ ద ఇన్పుట్ టు ద అవుట్పుట్. అంటే హెచ్సిటిలో డిలే అనేది ఎక్కువ ఉంది, VHCలో డిలే అనేది తక్కువ ఉంది. దాని మీనింగ్ డిలే అనేది తక్కువ ఉంది. అలానే ఎంఎస్ఐలోకి వస్తే మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి యూజ్ చేస్తే డిలే అనేది 18 నానో సెకండ్స్ వచ్చింది హెచ్సిలో. హెచ్సిటిలో 20 నానో సెకండ్స్ వచ్చింది. VHCలో 7.2 నానో సెకండ్స్ వచ్చింది. VHCTలో 8.1 నానో సెకండ్స్ వచ్చింది. అంటే కంపేర్ టు ఇక్కడ, అంటే కంపేర్ టు VHCలో కంపేర్ చేస్తే డిలే ఎంత తగ్గిందో చూడండి. డిలే ఎంత తగ్గిందో చూడండి. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద CMOS లాజిక్ ఫ్యామిలీ. అంటే హెచ్సిటిలో డ్రాబ్యాక్స్ ఏంటి? డిలే అనేది ఎక్కువ ఉంది. VHCTలో అడ్వాంటేజెస్ ఏంటి? డిలే అనేది తక్కువ ఉంది కంపేర్ టు హెచ్సిటి. దాని మీనింగ్ అది. యూ షుడ్ మెన్షన్ ద టేబుల్, యూ షుడ్ మెన్షన్ ద డిలే. ఓకే, నెక్స్ట్ వన్ క్విసెంట్ పవర్ సప్లై. క్విసెంట్ పవర్ సప్లై. ఇక్కడ క్విసెంట్ పవర్ సప్లై అంటే ఏంటి? కరెంట్ లెవెల్ ఇన్ అన్ యాంప్లిఫైయర్. కరెంట్ లెవెల్ ఇన్ అన్ యాంప్లిఫైయర్ that produces the amps as an output. క్విసెంట్ పవర్ సప్లైని మెజర్ చేయాలంటే మనం మైక్రో యాంపియర్స్ లో మెజర్ చేస్తాము. 1 మైక్రో యాంపియర్ అంటే ఎంతమ్మా? 1 మైక్రో యాంపియర్ అంటే ఎంత? ఎనీవన్ 1 మైక్రో యాంపియర్స్ అంటే 10 to the power of minus 6 amps amma. 1 micro ampere is equals to 10 to the power of minus 6. 10 to the power of minus 6 amps. ఓకే, దాన్ని ఎస్ఎస్ఐలో చెక్ చేసేటప్పుడు ఇన్పుట్ అనేది 0 ఇస్తే, కండిషన్ ఇన్పుట్ అనేది 0 ఇస్తే నాకు వచ్చిన పవర్ సప్లై అనేది ఇక్కడ 2.5 అయింది, హెచ్సిటిలో 2.5 అయింది, VHCలో 5.0, VHCTలో 5.0. అంటే పవర్ సప్లై అనేది పెరిగింది. ఇక్కడ పవర్ సప్లై అనేది పెరిగింది. అలానే ఎంఎస్ఐలో కనుక తీసుకున్నట్టయితే ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు 40 సేమ్ అయింది, కాన్స్టెంట్ అయింది. పవర్ సప్లై అనేది రెడ్యూస్ అవ్వలేదు.
This is one of the character. This is also one of the character. Next, quiescent power dissipation. Next, quiescent power dissipation. Power dissipation అంటే ఏంటి? Power consumed by the gate. Power consumption by the gate. అది మిల్లీ వాట్స్ లో మెన్షన్ చేస్తాం మనం. మిల్లీ వాట్. 1 మిల్లీ వాట్ అంటే ఎంత? 10 power minus 3. 10 power 3. Yes, good. 10 power minus 3 watts. 1 మిల్లీ వాట్ అంటే 10 power minus 3 watts. అలాంటిది మనం ఇక్కడ ఎన్ని మిల్లీ వాట్స్ వాడుతున్నాం అని చెప్పేసి ఇండికేట్ చేస్తాము. ఎన్ని మిల్లీ వాట్స్ వాడుతున్నాం అనేది ఇండికేట్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ ఇన్పుట్ అనేది 0 ఇచ్చా కండిషన్. ఇన్పుట్ 0 కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఎన్ని మిల్లీ వాట్స్ వాడుతున్నాం? 0.125 పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది సింగిల్ గేట్ కి. అంటే ఫ్యూ ట్రాన్సిస్టర్స్ తీసుకున్నప్పుడు హెచ్సిటిలో 0.125 అంత కన్జంప్షన్ జరుగుతుంది ఇంటూ 10⁻⁻⁶ అంత కన్జంప్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ విహెచ్సిటిలో వచ్చేసరికి 0.025, అలానే ఇక్కడ కూడా 0.025. ఓకే. నెక్స్ట్ ఎంఎస్ఐలో తీసుకున్నప్పుడు అంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆన్ చిప్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ అనేది 0 అయితే 0.2 సేమ్ వస్తుంది. ఇక్కడ సేమ్ వస్తుంది. నెక్స్ట్ పవర్ డిసిపేషన్ కెపాసిటెన్స్. పవర్ డిసిపేషన్ అంటే పవర్ కన్స్యూమ్డ్. పవర్ కెపాసిటెన్స్ ఇక్కడ పవర్ డిసిపేషన్ కెపాసిటెన్స్ తీసుకున్నాం కాబట్టి పవర్ కన్స్యూమ్డ్ బై కెపాసిటెన్స్. పీకోఫారడ్ దాన్ని మెజర్ చేసేది మనం పీకోఫారడ్ లో మెజర్ చేస్తాం. 1 పీకోఫారడ్ అంటే ఎంత? 10 power minus 12. Wow, good. 10 power minus 12. 1 picofarad is 10 power minus 12. సో దాన్ని ఫ్యూ ట్రాన్సిస్టర్స్ లో మెజర్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే హెచ్సిలో 22 పికోఫారడ్స్ అంత పవర్ డిసిపేషన్ జరుగుతుంది. 22 పికోఫారడ్ అంత పవర్ డిసిపేషన్ జరుగుతుంది. హెచ్సిటిలో 15 పికోఫారడ్ అంత పవర్ డిసిపేషన్ జరుగుతుంది. అలానే విహెచ్సిలో చూడండి, ఇక్కడ 22 వస్తే ఇక్కడ 19 వచ్చింది అంటే తగ్గింది. అలానే హెచ్సిటిలో 15 వస్తే ఇక్కడ పెరిగింది. విహెచ్సిటిలో పెరిగింది అంటే 17 పికోఫారడ్ అంత పవర్ డిసిపేషన్ కెపాసిటెన్స్ జరుగుతుంది. అక్కడ పవర్ డిసిపేషన్ కెపాసిటెన్స్ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సిపిడి అంటే నథింగ్ బట్ కెపాసిటెన్స్ పవర్ డిసిపేషన్. దాని మీనింగ్ సిపిడి అంటే కెపాసిటెన్స్ పవర్ డిసిపేషన్. నెక్స్ట్ ఎంఎస్ఐలో తీసుకున్నప్పుడు అంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనే చిప్ తీసుకున్నప్పుడు 100 ట్రాన్సిస్టర్స్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 55 పికోఫారడ్స్ వచ్చిందమ్మా. హెచ్సిలో హై స్పీడ్ సిమాస్ లో 55 పికోఫారడ్స్ వచ్చింది పవర్ డిసిపేషన్ అనేది. హెచ్సిటిలో 51 వచ్చింది. అలానే విహెచ్సిలో 34 వచ్చింది. విహెచ్సిటిలో 49 వచ్చింది. ఓకే. నెక్స్ట్ డైనమిక్ పవర్ డిసిపేషన్. సో నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ పవర్ డిసిపేషన్. ఇది మెగా హెడ్జెస్ లో మిల్లీ వాట్స్ లో కూడా చూడొచ్చమ్మా. మెగా హెడ్జెస్ అంటే ఏంటి? 1 మెగా హెడ్జెస్ అంటే ఏంటమ్మా? 1 మెగా హెడ్జ్ 10 power 6. ఓకే, గుడ్. ఓకే. సో ఎస్ఎస్ఐ లో మెజర్ చేస్తే అంటే ఫ్యూ ట్రాన్సిస్టర్స్ లో మెజర్ చేస్తే నాకు 0.55 మెగావాట్స్ వచ్చింది హెచ్సిలో. 0.55 megawatts in HC and 0.38 megawatts in HCT. 0.38 megawatts in HCT. Next 0.48 in VHC. 0.48 megawatts in milliwatts or megahertz. Okay. 0.48 milliwatts and 0.43 milliwatts. నెక్స్ట్ ఎంఎస్ఐ లో తీసుకున్నప్పుడు అంటే హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ తీసుకున్నప్పుడు నాకు డైనమిక్ పవర్ డిసిపేషన్ అనేది మిల్లీ వాట్స్ లో చూస్తే 1.8 మిల్లీ వాట్స్ లో ఉంది. అలానే హెచ్సిటిలో 1.28 మిల్లీ వాట్స్ లో ఉంది. నెక్స్ట్ విహెచ్సిలో 0.85 మిల్లీ వాట్స్ ఉంది. విహెచ్సిటిలో 1.23 మిల్లీ వాట్స్ అనేది పవర్ డిసిపేషన్ జరుగుతుంది. డైనమిక్ పవర్ డిసిపేషన్ అనేది ఇంత జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ టోటల్ పవర్ డిసిపేషన్ అంటే మొత్తం పవర్ డిసిపేషన్ అనేది ఎంత జరుగుతుంది అంటే మనం ఒక
CMOS ఫ్యామిలీ తీసుకున్నప్పుడు, అంటే CMOS ఫ్యామిలీ తీసుకున్నప్పుడు లేదా ఒక ట్రాన్సిస్టర్ ఒక సర్క్యూట్ ని బిల్డ్ చేసినప్పుడు దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్స్ లో టోటల్ పవర్ డిసపేషన్, టోటల్ పవర్ లాస్, టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద గేట్ అనేది ఇప్పుడు చెక్ చేస్తున్నాం. మిల్లీ వాట్ దీన్ని కూడా మెజర్ చేసేది. ఫస్ట్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తామమ్మా. ఇది 100 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు, 100 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు SSI లో 0.068 మిల్లీ వాట్ అనేది జరిగింది. హెచ్సిలో 0.068 మిల్లీ వాట్ అనేది జరిగింది. అలానే 0.050 మిల్లీ వాట్ అనేది హెచ్సిటీలో జనరేట్ అయింది, టోటల్ పవర్ డిసపేషన్ అనేది. అలానే 0.073 అనేది విహెచ్సిలో జనరేట్ అయితే 0.068 అనేది విహెచ్సిటీలో జరిగింది. 0.068 అనేది విహెచ్సిలో జరిగింది. నెక్స్ట్ SSIలోనే నేను ఇంకొక ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను. ఫ్రీక్వెన్సీ అనేది 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నాను. 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు 0.56 మిల్లీ వాట్ అనేది హెచ్సిలో జనరేట్ అయితే 0.39 హెచ్సిటీలో జనరేట్ అయింది. నెక్స్ట్ 0.50 విహెచ్సిలో జనరేట్ అయితే 0.45 అనేది విహెచ్సిటీలో జనరేట్ అయింది. అలానే SSIలోనే 10 మెగాహెర్ట్జ్ తీసుకుంటున్నాను. 10 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు 5.5 అనేది హెచ్సిలో జనరేట్ అయింది, 3.8 అనేది హెచ్సిటీలో జనరేట్ అయింది. అలానే 4.8 అనేది విహెచ్సిలో జనరేట్ అయింది. వెరీ హై స్పీడ్ CMOSలో 4.3 అనేది వెరీ హై స్పీడ్ CMOS TTL కంపాటబుల్ అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ MSIలో తీసుకుందాం. సేమ్ ఫ్రీక్వెన్సీస్ కి MSIలో తీసుకుందాం. MSIలో తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ 500 కిలో హెర్ట్జ్ 0.338 అనే మిల్లీ వాట్ పవర్ డిసపేషన్ జరిగింది ఇన్ హెచ్సి. అలానే 0.328 మిల్లీ వాట్స్ పవర్ డిసపేషన్ హ్యాపెండ్ ఇన్ హెచ్సిటి. అలానే 0.285 ఇన్ విహెచ్సి, 0.323 ఇన్ విహెచ్సిటి, 0.323 ఇన్ విహెచ్సిటి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు, ఫ్రీక్వెన్సీ అనేది 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు 1.58 అనే మిల్లీ వాట్స్ పవర్ డిసపేషన్ హెచ్సిలో జరిగింది. ఎందుకని ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతున్నాను నేను ఇక్కడ. ఫ్రీక్వెన్సీ 100 కిలో హెర్ట్జ్ కి 1 మెగా హెర్ట్జ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్రీక్వెన్సీ అనేది పెంచి చెక్ చేస్తున్నప్పుడు నాకు ఈ డిఫరెన్స్ వచ్చింది. అలానే 1.48 అనేది హెచ్సిటీలో జరిగింది. అలానే 1.05 విహెచ్సిలో 1.43 అనే పవర్ డిసపేషన్ విహెచ్సిటీలో జరిగింది. నెక్స్ట్ F ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ అనేది 10 మెగా హెర్ట్జ్ తీసుకున్నప్పుడు MSIలో అప్పుడు 14.0 మిల్లీ వాట్స్ టోటల్ పవర్ డిసపేషన్ లాస్డ్ ఇన్ హెచ్సి అండ్ 13.0 ఇన్ హెచ్సిటి. హై పవర్ CMOS, హై స్పీడ్ CMOS అండ్ TTL కంపాటబుల్ లో 13.0 అనేది జరిగింది. నెక్స్ట్ 8.7 ఇన్ VHC, 12.5 ఇన్ VHCT, 12.5 ఇన్ VHCT. ఈ టేబుల్ మీనింగ్ ఏంటంటే ప్రాపగేషన్ డిలే అనేది, పవర్ సప్లై అనేది, క్విసెంట్ పవర్ డిసపేషన్ అనేది నువ్వు SSI MSI చిప్స్ కి, అంటే ఒక చిప్ మీద కొన్ని ట్రాన్సిస్టర్స్ పెడితే ఎలా ఉంటది, అలానే ఒక చిప్ మీద హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ పెడితే ఎలా ఉంటది అనేది హెచ్సిలో అయితే, అంటే హెచ్సి లాజిక్ ఫ్యామిలీలో ఎలా జనరేట్ అవుతుంది ప్రాపగేషన్ డిలే అనేది, అలానే హెచ్సిటిలో ఎలా జనరేట్ అవుతుంది, విహెచ్సిలో ఎలా జనరేట్ అవుతుంది, విహెచ్సిలో ఎలా జనరేట్ అవుతుంది నువ్వు ఇక్కడ చెప్తున్నావు అంతే. సో అట్లీస్ట్ యూ షుడ్ కీప్ సమ్ relevant values. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ దీంట్లో స్పీడ్ పవర్ ప్రొడక్ట్. దీన్ని పికో జౌల్ లో చూస్తామమ్మా. పికో జౌల్స్, దీని యూనిట్స్ వచ్చేసి పికో జౌల్స్. 1 పికో జౌల్ అంటే ఎంత? ఎనీవన్? 1 పికో జౌల్ 10 to the power of -12 అమ్మా. 1 పికో జౌల్ అంటే 10 to the power of -12 జౌల్స్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని SSIలో MSIలో జనరేట్ చేస్తాం మనం. SSIలో MSIలో చెక్ చేస్తాం మనం. సో SSIలో చెక్ చేసేటప్పుడు నేను ఫ్రీక్వెన్సీ అనేది 100 తీసుకున్నాను, 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నాను 10 మెగాహెర్ట్జ్ కి. ఇక్కడ హెచ్సిలో నాకు ఎంత జనరేట్ అయింది? ఇది హెచ్సిలో 0.61 పీకో జౌల్ అంత స్పీడ్ పవర్ ప్రొడక్ట్ అనేది జనరేట్ అయింది నాకు 100 కిలో హెర్ట్జ్ కి. అలానే 0.50 ఇన్ హెచ్సిటి. ఇది హై స్పీడ్ CMOS TTL కంపాటబిలిటీ లాజిక్ ఫ్యామిలీలో 0.50
0.50 పీకో జౌల్స్ జనరేట్ అయింది స్పీడ్ పవర్ ప్రొడక్ట్ అనేది. అలానే బిహెచ్సి అంటే వెరీ హై స్పీడ్ CMOS లో 0.38 పీకో జౌల్స్ జనరేట్ అయితే బిహెచ్సిటి లో 0.37 జనరేట్ అయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 1 మెగాహెర్ట్జ్ తీసుకుంటున్నాను. SSI లోనే ఫ్రీక్వెన్సీ అనేది 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 5.1 అనేది 5.1 పీకో జౌల్ జనరేట్ అయితే హెచ్సిలో 3.9 pico joule in VHC, sorry, HCT, in HCT, and 2.6 in VHC, 2.5 in VHCT, 2.5 in VHCT. Next SSI లోనే 10 మెగాహెర్ట్జ్ చెక్ చేస్తున్నాను. SSI లోనే 10 మెగాహెర్ట్జ్ చెక్ చేసేటప్పుడు 50 pico joules స్పీడ్ పవర్ ప్రొడక్ట్ అనేది జనరేట్ అయింది ఇన్ HC. అలానే 38 pico joules speed power product generated in HCT, high speed CMOS TTL compatible. Next 25 picojoules in VHC, 24 picojoules in VHCT. Next MSI లో సేమ్ ఫ్రీక్వెన్సీస్ చెక్ చేస్తున్నాను నేను. డిఫరెన్స్ మీకు ఇక్కడ అర్థమైపోతుందమ్మా. ఎందుకంటే MSI లో సేమ్ ఫ్రీక్వెన్సీస్ కి 100 కిలోహెర్ట్జ్ కి చెక్ చేసేటప్పుడు ఇక్కడ 0.61 ఉంటే ఇక్కడ 6.8 అయింది. ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. SSI లో ఫ్యూ ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి. చిప్ లో ఫ్యూ ట్రాన్సిస్టర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు MSI లో 100 కిలోహెర్ట్జ్ కి తీసుకుంటే 6.08 pico joules, 6.08 picojoules in HC, 6.55 picojoules in HCT, and 2.5 in VHC, 2.61 in VHCT, 2.61 in VHCT. Next frequency అనేది 1 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు 28.4 కి వెళ్ళింది. ఇక్కడ చూడండి 5.1 ఎక్కడ, 28.4 ఎక్కడ. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ యు ఆర్ సేయింగ్ దే. ఓకే, 28.4 picojoules in HC, 29.5 in HCT, and 7.56 in VHC, 11.5 in VHCT. ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఈ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని CMOS లాజిక్ ఫ్యామిలీస్ అనేవి ఇన్వెంట్ చేశారు, అంటే అప్డేట్ అయినాయి, ఇన్వెంట్ చేశారు. అంటే దీంట్లో హై స్పీడ్ వచ్చింది, దీంట్లో చూడండి లో స్పీడ్. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ న్యూ లాజిక్ ఫ్యామిలీస్ ఇన్ CMOS. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 10 మెగాహెర్ట్జ్ తీసుకున్నాను. 10 మెగాహెర్ట్జ్ తీసుకున్నప్పుడు ఇక్కడ 251 picojoules అనేది జనరేట్ అయింది హెచ్సిలో. 251 picojoules, 259 picojoules generated in HCT. Next 63 picojoules generated in VHC, 101 picojoules generated in VHCT. Next ఇంకా ఉందమ్మా. నెక్స్ట్ దిస్ ద సెకండ్ టేబుల్. ఇదేంటి? ఇన్పుట్ స్పెసిఫికేషన్స్. అంటే మనం ఇచ్చే ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ అవి. ఇవేంటి? మనం ఇక్కడ పైన చెప్పింది క్యారెక్టర్స్ అమ్మా. పైన చెప్పింది ప్రాపగేషన్ డిలే అనే క్యారెక్టర్, పవర్ సప్లై కరెంట్, క్విసెంట్ పవర్ డిసిపేషన్ ఫర్ ద కెపాసిటెన్స్, ఇవన్నీ క్యారెక్టర్స్ ని ఇక్కడ డిఫైన్ చేసాము. ఇక్కడ ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ ని డిఫైన్ చేస్తున్నాము. సో సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్, సింబల్, కండిషన్. అంటే కండిషన్ అంటే నథింగ్ బట్ ఇన్పుట్ కండిషన్ అనేది ఎంత ఇస్తున్నావు, 0 volts ఇస్తున్నావా, 5 volts ఇస్తున్నావా, లేకపోతే ఎంతైనా ఇస్తున్నావా సప్లై వోల్టేజ్ అనేది. అలా జనరేట్ చేసినప్పుడు నీకు ఎలా వచ్చిందని చెప్పేసి నువ్వు ఇక్కడ చెప్తున్నావు. ఫస్ట్ది ఇన్పుట్ లీకేజ్ కరెంట్. This is measured in the microampere. So 1 microampere equals to 10 to the power of minus 6 amps. Okay. So symbol వచ్చేసి Imax అమ్మా. Imax. నెక్స్ట్ కండిషన్, B ఇన్పుట్ అనేది ఎంత వోల్టేజ్ అయినా ఇవ్వచ్చు. అంటే అక్కడ ఎనీ అని ఉందంటే ఎంత వోల్టేజ్ ఇచ్చినా కానీ నీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎలా వస్తుంది, హెచ్సిలో +or-1, హెచ్సిటిలో +or-1, విహెచ్సిలో +or-1, విహెచ్సిటిలో +or-1. అంటే ఇన్ బిట్వీన్ -1 to +1 లో మాత్రమే మనకి ఇన్పుట్ లీకేజ్ కరెంట్ అనేది ఇన్పుట్ గా స్పెసిఫై అవుతుంది. నెక్స్ట్ వన్, మాక్సిమం ఇన్పుట్ కెపాసిటెన్స్ పికోఫారడ్. 1 picofarad is equals to 1 to the power of 10 to the power of -12 farads. దాని సింబల్ వచ్చేసి C in max.
అంటే నథింగ్ బట్ ఇక్కడ కెపాసిటెన్స్ ఇన్పుట్ మ్యాక్స్ అని చెప్పేసి మాక్సిమం వోల్టేజ్ అని చెప్పేసి తీసుకుంటుంది, మాక్సిమం కెపాసిటెన్స్ అని చెప్పేసి. ఓకే, కండిషన్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేయని అవసరం లేదు. హెచ్సిలో వచ్చేసరికి 10 మాక్సిమం ఇన్పుట్ కెపాసిటెన్స్ ఇస్తుంది. హెచ్సిటీలో కూడా అంతే ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ అనేది. మాక్సిమం ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ అనేది దేనికి చేంజ్ అవ్వమ్మా, ఒక లో లెవెల్లో హై లెవెల్లో తప్ప మిగతా వాటి అన్నిటికీ సేమ్ ఉంటాయి. ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ ఫర్ ద హెచ్సి, హెచ్సిటి, విహెచ్సి, విహెచ్సిటి ఫ్యామిలీస్ లో ఓన్లీ మనకి లో లెవెల్స్ హై లెవెల్ ఇన్పుట్ వోల్టేజెస్ లో మాత్రమే చేంజెస్ అనేవి ఉంటాయి, మిగతావన్నీ సేమ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లో లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్. లో లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్ దీనికి యూనిట్స్ వచ్చేసి వోల్టేజ్ అమ్మా, యూనిట్స్ వచ్చేసి వోల్టేజ్. నెక్స్ట్ విఐఎల్ మ్యాక్స్, దీనికి సింబల్ వచ్చేసి విఐఎల్ మ్యాక్స్, నథింగ్ బట్ వోల్టేజ్ ఇన్పుట్ లో లెవెల్ మ్యాక్స్, వోల్టేజ్ ఇన్పుట్ లో లెవెల్ మ్యాక్స్. హెచ్సిలో 1.35 వోల్ట్స్ అనేది జనరేట్ అయితే హెచ్సిటిలో 0.8, హెచ్సిటిలో 0.8. నెక్స్ట్ విహెచ్సిలో 1.35, విహెచ్టిలో 0.8, విహెచ్సిటిలో 0.8. నెక్స్ట్ హై లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్, హై లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్. హై లెవెల్ ఇన్పుట్ వోల్టేజ్ లో విఐహెచ్ మినిమం అనేది సింబల్, అంటే వోల్టేజ్ ఇన్పుట్ హై లెవెల్ మినిమం అనేది తీసుకున్నప్పుడు మనకి హెచ్సిలో 3.85 వోల్ట్స్ అండ్ హెచ్సిటిలో 2 వోల్ట్స్, విహెచ్సిలో 3.85 వోల్ట్స్, విహెచ్సిటిలో 2 వోల్ట్స్ అనేవి ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ జనరేట్ చేయడానికి మనం ఈ లాజిక్ ఫ్యామిలీస్ కి జనరేట్ చేయాల్సిన ఇన్పుట్ స్పెసిఫికేషన్స్. మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే లో లెవెల్ వోల్టేజ్ లో కానీ హై లెవెల్ వోల్టేజ్ లో కానీ ఏ వోల్టేజ్ ఇన్పుట్ అనేది 5 ని క్రాస్ అవ్వలేదమ్మా, 5 వోల్ట్స్ ని క్రాస్ అవ్వలేదు. దట్ మీన్స్ సిమాస్ చిప్ అనేది 5 వోల్ట్స్ బిలో ఉన్న వోల్టేజ్ లోనే మనం ఇవ్వాలి. ఇన్ కేస్ దానికంటే ఎక్కువ ఇస్తే ఇట్ మే బి డిజేబుల్, it may burst. What will happen we don't know. Okay, so 5 volts lopale ivvali, 5 volts lopale ivvali. Okay, ee specifications batte avi cheptunnam manam. Next one, output specifications for HC, HCT, VHC, VHCT families. Output specifications for HC, HCT, VHC, VHCT families. So description, symbol, condition, HC, HCT, VHC, VHCT. HC, HCT, VHC, VHCT. Okay. First output current అనేది ఎంత వస్తుంది చూద్దాం. లో లెవెల్ అవుట్పుట్ కరెంట్ అనేది, లో లెవెల్ అవుట్పుట్ కరెంట్ అనేది IOL max is a symbol. IOL max C is a symbol. C అంటే అక్కడ CMOS లో అమ్మ, C అంటే CMOS కి TTL కి డిఫరెన్స్. అంటే CMOS లోడ్ లో ఎంత డిఫరెంట్ వస్తుంది అవుట్పుట్ కరెంట్ అనేది, TTL లోడ్ లో ఎంత కరెంట్ వస్తుంది, TTL లోడ్ లో ఎంత కరెంట్ వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నాము. TTL లోడ్ కి CMOS లోడ్ కి ఎంత కరెంట్ వస్తుంది అంటే మనం CMOS అనేది TTL కి ఇంటర్ఫేస్ చేస్తున్నాం కాబట్టి TTL లోడ్ కి CMOS లోడ్ కి కంపేర్ చేయాలి ఇక్కడ. దానికోసం చెప్పేసి కంపారిజన్ అవుట్పుట్ స్పెసిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఇన్బుల్ట్ గా TTL అనేది CMOS తోటి ఇంటర్ఫేస్ అవుతుంది కాబట్టి మనకి వచ్చే అవుట్పుట్ HCT లో కూడా TTL లోడ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు, TTL లోడ్ అనేది సపరేట్ చేయొచ్చు. ఓకే, సో CMOS లోడ్ లో HC లో 0.02 అనే మిల్లీ యాంప్స్ జనరేట్ అయింది, మిల్లీ యాంప్స్ జనరేట్ అయింది. సేమ్ HCT లో కూడా అంతే 0.02. VHC లో వచ్చేసరికి 0.05, 0.05. VHCT లో 0.05, దాంట్లో కూడా సేమ్ అమ్మ. నెక్స్ట్ TTL లోడ్ లో వచ్చేసరికి 4.0, 4.0, 8.0, 8.0. అంటే దట్ మీన్స్ ఏంటి, TTL లోడ్ ఈస్ హ్యావింగ్ హెవీ లో లెవెల్ అవుట్పుట్ కరెంట్ దాన్ CMOS లోడ్. అందుకనే 4000 సిరీస్ ఫ్యామిలీస్ లో కానీ మనం అక్కడ ఏం చెప్తున్నాము, ఇంటర్ఫేసింగ్ అనేది CMOS లాజిక్ ఫ్యామిలీస్ కంటే TTL ఫ్యామిలీస్ లో హెవీగా ఉంటుంది, TTL ఫ్యామిలీస్ లో హెవీగా ఉంటుంది. CMOS chips are much lower in power requirements. CMOS chips are much lower in power requirements compared to TTL. నెక్స్ట్ లో లెవెల్ అవుట్పుట్ వోల్టేజ్ చెక్ చేసినప్పుడు, VOL max for CMOS, VOL max for TTL. VOL max for CMOS, VOL max for TTL. సో దాని సింబల్ వచ్చేసి IOUT less than or equals to IOL max C. IOUT less than or equals to IOL max. And IOUT TTL ki IOUT less than or equals to IOL max T. IOL
మ్యాక్స్ టీ. ఇక్కడ కనుక చెక్ చేసినట్టయితే CMOS కి 0.1 0.1 0.1 0.1 ఇది సేమ్ అమ్మా అన్నిటికీ. ఇక్కడ చెక్ చేసినట్టయితే HCTలో TTL అనేది TTL అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0.33 అండ్ VHCTలో 0.44 వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అవుట్పుట్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద అవుట్పుట్ స్పెసిఫికేషన్స్ ఫర్ ద HCT VHCT. సో మనం క్యారెక్టర్స్ డిఫరెన్స్ చెప్పాము, ఇన్పుట్ వోల్టేజ్ కి అవుట్పుట్ స్పెసిఫికేషన్స్, అంటే ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ కి అవుట్పుట్ స్పెసిఫికేషన్స్ SSI ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, MSI ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్ లో, అలానే ఇన్పుట్ స్పెసిఫికేషన్స్ అనేది లో లెవెల్ వోల్టేజ్ లో ఎలా ఉంటుంది, హై లెవెల్ వోల్టేజ్ లో ఎలా ఉంటుంది, ఇలా మనం ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసాము. కంపల్సరీగా ఈ టేబుల్స్ అనేవి మెన్షన్ చేయాలి. రిలవెంట్ గా మీరు అట్లీస్ట్ రిలవెంట్ గా వాల్యూస్ ఇచ్చిన నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ మెన్షన్ ఆల్ దీస్ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్. మెయిన్ అక్కడ మీకు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇంపార్టెంట్ అండ్ క్యారెక్టర్స్ ఇచ్చేటప్పుడు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. అంటే పవర్ క్యారెక్టర్, స్పీడ్, ప్రాపగేషన్ డిలే, క్విసెంట్ పవర్ సప్లై, ఆ క్యారెక్టర్స్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు వాల్యూ అనేది 11 వేసినా కానీ నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వన్ హై లెవెల్ అవుట్పుట్ కరెంట్. హై లెవెల్ అవుట్పుట్ కరెంట్ ఇది కూడా అవుట్పుట్ స్పెసిఫికేషన్ అన్నమ్మా, ఇది కూడా అవుట్పుట్ స్పెసిఫికేషనే. CMOS లోడ్కి TTL లోడ్కి కంపేర్ చేస్తున్నాం. అక్కడ CMOS లోడ్కి TTL లోడ్కి కంపేర్ చేస్తున్నాం. CMOS లోడ్ HCలో అంటే -0.02 వచ్చింది, HCTలో -0.02 అండ్ VHCలో -0.05, VHCTలో -0.05 అండ్ TTL లోకి వచ్చేసరికి -4.0 అండ్ -8.0. అంటే లో లెవెల్ లాంగ్వేజ్ కి హై లెవెల్ కైండ్ కి లో లెవెల్ కైండ్ కి సేమేనమ్మా. మీకు వాల్యూస్ అనేవి సేమే జనరేట్ అవుతాయి. చూడండి ఇక్కడ ప్లస్ వచ్చింది లో లెవెల్లో, హై లెవెల్లో మీకు మైనస్ జనరేట్ అవుతుంది, హై లెవెల్లో ఇక్కడ మైనస్ జనరేట్ అవుతుంది. అంతే డిఫరెన్స్. ఓకే, సో హై లెవెల్ అవుట్పుట్ వోల్టేజ్ లో మీకు 4.4 HCలో 4.4 సేమ్, అది ఇంకా HCTలో కానీ VHCలో కానీ సేమ్ అమ్మా. వోల్టేజ్ అనేది జనరేషన్ సేమ్. నెక్స్ట్ 3.84 ఇది కూడా సేమే. దీంట్లో కూడా మీకు హై లెవెల్ అవుట్పుట్ వోల్టేజ్ లో కూడా 5 క్రాస్ అవ్వలేదు, 5 volts క్రాస్ అవ్వలేదు. ఈ హై లెవెల్ స్పెసిఫికేషన్స్ లో కూడా హై లెవెల్ అవుట్పుట్ లాంగ్వేజ్ లో అవుట్పుట్ వోల్టేజ్ లో కూడా మీకు 5 volts అనేది క్రాస్ అవ్వలేదు. సో CMOS అనేది బిలో 5 volts లోనే ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ చూడండి IOL Maxc అంటే ఆ సింబల్స్ మీనింగ్ ఇది. IOL Maxc, IOL Maxc, VOL Maxc, VOL Maxc, IOH Maxc, IOH Maxc, VOH Maxc minimum C, VOH minimum H. వీటన్నిటికీ వాటి డెఫినేషన్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ IOL Maxc అంటే maximum current that an output can supply in the low state while driving the CMOS load. CMOS లోని డ్రైవ్ చేసేటప్పుడు అవుట్పుట్ సప్లై అనేది లో స్టేట్ లో ఎలా వస్తుంది అనే సింబల్ ఇది. ఎలా వస్తుంది, ఈ సింబల్స్ నే దాని డెఫినేషన్ వేస్తున్నాము. ఇక్కడ ఈ సింబల్స్ యొక్క డెఫినేషన్ వేస్తున్నాము. సింబల్స్ ని ఎక్కడ యూజ్ చేసాము, ఇదిగోండి ఇక్కడ సింబల్స్ IOL Maxc, IOL Maxc, VOL Maxc, ఆ సింబల్స్ అమ్మా అవి. సో IOL Maxc అంటే the maximum current that an output can supply in the low state while driving the CMOS load. IOL Maxc అంటే the maximum current that an output can supply in the low state while driving the TTL load. TTL లోడ్ కి CMOS లోడ్ కి అదే డిఫరెన్స్. T అనేది ఇస్తాం ఇక్కడ, C అనేది ఇస్తాం ఇక్కడ సింబల్స్ లో. ఇక్కడ C వస్తుంది, ఇక్కడ T వస్తుంది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ VOL అంటే వోల్టేజ్ ఇచ్చేటప్పుడు the maximum voltage that a low output is guaranteed to produce the driving CMOS load. The maximum voltage that a low output అంటే maximum voltage అనేది లో అవుట్పుట్ కు ప్రొడ్యూస్ చేయడానికి CMOS లోడ్ కి ఇచ్చేదన్నమాట. నెక్స్ట్ VOL Maxc, the maximum voltage that a low output is guaranteed to produce while driving the TTL load. Next IOH Maxc, the maximum current that an output
can supply in the high state while driving a CMOS load. The maximum current that an output can supply in the high state while driving a CMOS load. While driving a CMOS load. IOH max T. IOH max T. The maximum current that an output can supply in high state while driving TTL load. Can supply in high state while driving TTL load. While driving TTL load. VOH minimum C. Okay, VOH minimum CMOS. CMOS ki chesetappudu. The minimum voltage that a high output is guaranteed. The minimum voltage that a high output is guaranteed to produce while driving the CMOS load. To produce while driving the CMOS load. While driving the CMOS load. Next VOH minimum H. Minimum H kada minimum T and better. Last the minimum T. VOH minimum T. అంటే TTL లోడ్ కి కంపేర్ చేస్తున్నాం. TTL లోడ్ కి కంపేర్ చేసేటప్పుడు అది. TTL లోడ్ కి కంపేర్ చేసేటప్పుడు. TTL load compare చేసేటప్పుడు the minimum voltage that a high output is guaranteed to produce while driving TTL load. The minimum voltage that a high output is guaranteed అంటే మినిమం వోల్టేజ్ లో హై అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది వైల్ డ్రైవింగ్ TTL లోడ్. అలానే VOH అంటే మినిమం వోల్టేజ్ దట్ ఏ హై అవుట్పుట్ ప్రొడ్యూస్ డ్రైవింగ్ CMOS లోడ్. ఆ సింబల్స్ మీనింగ్ అమ్మ ఇది మీరు క్వశ్చన్ లో రాసేటప్పుడు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సింబల్స్ మెన్షన్ చేస్తే చాలు. కానీ అక్కడ కంపల్సరీగా అది CMOS TTL లోడా అనేది మెన్షన్ చేయాలి. అంటే లైక్ IOL max C, IOL max T, VOL max C, VOL max T ఇలా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు CMOS లోడ్కి కంపేర్ చేస్తున్నావు TTL లోడ్కి కంపేర్ చేస్తున్నావు అనేది మెన్షన్ చేయాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ నోటెడ్? నెక్స్ట్ వన్ FCT and FCTT families. FCT and FCTT families. వాటి మీనింగ్ ఏంటమ్మా? ఫాస్ట్ CMOS TTL compatible and fast CMOS TTL compatible with VOH. With VOH అంటే high output voltage. VOH means high output voltage. So in 1990s అంటే 1990s తర్వాత వచ్చిన ఫ్యామిలీ ఇది. అంటే లాస్ట్ ఫ్యామిలీ, దిస్ ఇస్ ద లాస్ట్ ఫ్యామిలీ, అంటే రీసెంట్ ఫ్యామిలీ, దిస్ ఇస్ ద రీసెంట్ ఫ్యామిలీ. 1990s తర్వాత ఇంకా CMOS ఫ్యామిలీ అనేది ఇన్వెంట్ చేయలేదు. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని రన్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ అనేది దీని క్యారెక్టర్స్ అనేవి మనకి CMOS చిప్స్ ని డిజైన్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అయినాయి. అందుకని చెప్పేసి ఈ లాజిక్ ఫ్యామిలీనే జనరేట్ అవుతుంది. ఈ లాజిక్ ఫ్యామిలీనే ప్రెజెంట్ కూడా జనరేట్ అవుతుంది. ఇన్ ఎర్లీ 1990s another family was introduced. Is called as FCT and FCTT families. FCT means fast CMOS TTL compatible and FCTT means fast CMOS TTL compatible with voltage high output voltage. VOH అంటే high output voltage. The main advantage of this family is to meet the exceed speed of a output drive capability for the అంటే TTL families కి CMOS families కి కంపేర్ చేస్తే TTL ఫ్యామిలీనే అవుట్పుట్ లోడ్ అనేది ఎక్కువ డ్రైవ్ చేయగలదు. TTL ఫ్యామిలీనే అవుట్పుట్ లోడ్ అనేది కంపల్సరీ డామ్ షూర్ అది TTL ఫ్యామిలీనే ఎక్కువ అవుట్పుట్ డ్రైవ్ చేయగలదు లోడ్ని. ఓకే, సో దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే TTL తో పాటు అవుట్పుట్ ని డ్రైవ్ చేయగలదు. మీ స్పెసిఫికేషన్స్ లో చూడండి అమ్మా, స్పెసిఫికేషన్స్ లో TTL కి CMOS కి చాలా డిఫరెంట్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ లో CMOS కి TTL కి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
సో ఆ డిఫరెన్స్ ను ఓవర్కమ్ చేయడానికే ఎఫ్సిటి అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎఫ్సిటిటి అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ద బెస్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ ద ఎఫ్సిటి ఈస్ టు ఎక్సీడ్ ద స్పీడ్ ఆఫ్ అన్ అవుట్పుట్ డ్రైవ్ capability of the best TTL family. అంటే బెస్ట్ TTL ఫ్యామిలీస్ తోటి మన CMOS ఫ్యామిలీ ఈ FCT అనే ఫ్యామిలీ కూడా అవుట్పుట్ ని డ్రైవ్ చేయగలదు అని, విత్ ద లెస్ పవర్ కన్జంప్షన్, కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటి, CMOS కి 5 volts కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే CMOS అనేది డిజేబుల్ అవుతుంది, కానీ ఇది హై వోల్టేజ్ సప్లై చేస్తుంది. ప్రొడ్యూసింగ్ ఆఫ్ హై వోల్టేజ్ అంటే 5 volts ని సప్లై చేస్తుంది CMOS కి, వోల్టేజ్ అనేది హై అవుతుంది. అందుకని చెప్పేసి ఆ వోల్టేజ్ ని కంట్రోల్ చేయడానికి FCTT అనేది ఇన్వెంట్ చేశారు. అంటే ఏంటంటే ఫాస్ట్ CMOS TTL కంపాటబుల్ విత్ హై అవుట్పుట్ వోల్టేజ్. అంటే 5 volts ఇచ్చినా కానీ ఆ లాజిక్ ఫ్యామిలీ అనేది ఏబుల్ చేయగలదు, CMOS లాజిక్ ఫ్యామిలీని ఆ చిప్ ని ఏబుల్ చేయగలదు, ఆ చిప్ ని డ్రైవ్ చేయగలదు, హై స్పీడ్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేయగలదు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఎఫ్సిటీలో ఏం చేస్తున్నాం మనం, హై స్పీడ్ ని ఇస్తున్నాం, అంటే 5 volts కి 5 volts ని ఇచ్చేస్తున్నాం CMOS లో. దానివల్ల ఏమవుతుంది, పవర్ డిసిపేషన్ ఎక్కువ జరుగుతుంది, నాయిస్ అనేది ఎక్కువ అవుతుంది. పవర్ డిసిపేషన్ ఏంటి, పవర్ కన్జంప్షన్ పై ద గేట్, అంటే పవర్ కన్జంప్షన్ పై ద గేట్ అనేది ఎక్కువ అవుతుంది, అలానే దానివల్ల నాయిస్ అనేది పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా వోల్టేజ్ పెరిగినప్పుడు నాయిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టు ఓవర్కమ్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద FCTT ఫ్యామిలీ. అంటే అదేంటంటే హై లెవెల్ అవుట్పుట్ ని రెడ్యూస్ చేస్తుంది, పవర్ కన్జంప్షన్ ని రెడ్యూస్ చేస్తుంది, నాయిస్ ని రెడ్యూస్ చేస్తుంది, ఆపరేటింగ్ స్పీడ్ ని హై చేస్తుంది. అంటే హై స్పీడ్ గా ఆపరేట్ అవుతుంది. మనం ఇచ్చే 5 volts పవర్ సప్లై ని రెడ్యూస్ చేస్తుంది, అలానే నాయిస్ ని రెడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ ద FCT అండ్ FCTT. దీని పర్టికులర్ స్పెసిఫికేషన్స్ అనేవి ఏం లేవమ్మా, ఇందాక డిఫరెన్స్ చూపించినట్టు పర్టికులర్ స్పెసిఫికేషన్స్ అనేవి ఏం లేవు. జస్ట్ హై లెవెల్ ని రిడ్యూస్ చేస్తుంది, అంటే మనం ఇచ్చిన 5 volts ని రిడ్యూస్ చేస్తుంది, అలానే నాయిస్ ని రిడ్యూస్ చేస్తుంది. ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఒక సర్క్యూట్ యొక్క ఆపరేటింగ్ స్పీడ్ అనేది పెంచుతుంది, CMOS లో ఆపరేటింగ్ స్పీడ్ అనేది పెంచుతుంది. ఓకే, దట్స్ వై మనం ఇంకా ఇది యూజ్ చేస్తానే ఉన్నాం, ఈ FCTT ఫ్యామిలీ అనేది ఇంకా యూజ్ చేస్తానే ఉన్నాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్? Yes, sir. సో అసైన్మెంట్ క్వశ్చన్స్ ఏమనమ్మా ఇవ్వండి సార్. నోట్ చేసుకోండి అమ్మా అసైన్మెంట్ క్వశ్చన్స్. సిఆర్ కి పెడతా అన్నారు కదా సార్. నోట్ చేసుకోండి అమ్మా, నేను పెట్టలేదు. నేను అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఐసీ నెంబర్స్ కూడా ఇస్తానమ్మా. ఆ నేమ్ అనేది నేను ఆల్రెడీ ఐసీ నెంబర్కి చెప్పాను, ఐసీ నెంబర్కి నేమ్ అనేది చెప్పాను, ఏ ఐసీ నెంబర్కి ఏ నేమ్ అనేది. అంటే ఐసీ నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే 74151 అంటే 8:1 మల్టీప్లెక్స్ అని చెప్పేసి చెప్పాను నేను ఆల్రెడీ ఐసీ నేమ్స్ అనేవి. సో నేను ఇప్పుడు ఐసీ నెంబర్స్ తోటే ఇస్తున్నాను, నేమ్ ఇవ్వను. చూసి మీరే కరెక్ట్గా రాయాలి, ఇన్ కేస్ అది రాంగ్ అయిందంటే మీకు ఉంటుంది ఇక. సో ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఇన్ VHDL? What are the levels of abstraction in VHDL? What are the levels of abstraction in VHDL? And write the program structure for the VHDL. And write program structure for VHDL. What are the levels of abstraction in VHDL? And write the program structure for the VHDL. Along with that,
write a VHDL code for encoder. Write a VHDL code for encoder. Okay. September 30 దాకా అమ్మా మీకు టైము. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 30. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సబ్మిట్ చేయాలి. క్యామ్ స్కానర్ డౌన్లోడ్ చేసుకొని రాసిన దాన్ని మీ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అలానే ఐసీ నెంబర్స్ చెప్పాను కదా, ఐసీ నెంబర్స్ పక్కన ఐసీ నేమ్ ఉండాలి. ఐసీ నెంబర్ యొక్క నేమ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్, దాని తర్వాత ట్రూత్ టేబుల్, దాని తర్వాత లాజిక్ డయాగ్రామ్, కే మ్యాప్స్ ఉంటే కే మ్యాప్స్, నెక్స్ట్ విహెచ్డిఎల్ కోడ్ ప్రోగ్రామ్ కి నీట్గా రాయండి అమ్మా. సైడ్ బోర్డర్స్ కొట్టేసి నీట్గా రాయండి. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. సార్ ఒకసారి 14th క్వశ్చన్ సార్ మీ ఫ్రెండ్స్ తోటి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి అమ్మా. 14th క్వశ్చన్ అంటే నాకు పర్టికులర్ గా గుర్తులేదు. What are the logic families and explain them? What are the logic families? Explain in detail. What are the logic families? Explain in detail. First unit అది యూనిపోలార్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ గురించి. యూనిపోలార్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ A to Z రాయాలి. దాంట్లో RTL, DTL, DCTL, IIL, HTL, TTL. అలానే యూనిపోలార్లో PMOS, CMOS, NMOS 3 రాయాలి. ఓకే, ఏంటమ్మా మీ ఇష్టం అమ్మా. నోట్స్ అయినా పేపర్స్ అయినా మీ ఇష్టం, కానీ నీట్గా రాయండి. రాసేది దట్టు రాసిన తర్వాత నాకు క్యామ్ స్కానర్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ తోటి క్యామ్ స్కాన్ చేసేసి అన్ని పేజెస్ ఒకే పీడిఎఫ్లో పెట్టండి. సపరేట్గా పెట్టద్దు. పేజ్ నెంబర్స్ ఏంటి పైన, ఫస్ట్ పేజ్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని చెప్పేసి పేజ్ నెంబర్స్ మెన్షన్ చేయండి. పేజ్ నెంబర్స్ మెన్షన్ చేసేసి నీట్గా పెట్టండి. ఓకే, అసైన్మెంట్ మార్క్స్ అయితే దాన్ని బేస్ చేసుకుని వేస్తా కంపల్సరీగా. సో ఇది ఎందుకు ఇస్తున్నానంటే అసైన్మెంట్ అనేది మీ ప్రాక్టీస్ అవుతా ఉంటే మీకే వస్తుందమ్మా. కొంతమంది ఐసీ నెంబర్స్ అడిగితే ఇప్పుడు చెప్పలేకపోయారు. అలానే సబ్ ప్రోగ్రామ్స్ అంటే కూడా చెప్పలేకపోయారు కొంతమంది. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నారో ఆలోచించుకోండి. ఖచ్చితంగా అసైన్మెంట్ ప్రతి ఒక్కరు రాయాలమ్మా. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. బాయ్ బాయ్.